అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లవాళ్ళే పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు. పిల్లవాళ్ళు ఆటలాడతంటారు, పాట పాడతంటారు, ఎగరడము దుముకడము మాకు ఇష్టమంటారు. పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు. పిల్లవాళ్ళు సినిమా చూస్తామంటారు, సీరియల్ చూస్తామంటారు, షిప్పుపై షికారు కొట్టడం మా సిస్టం అంటారు. పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు. పిల్లవాళ్ళు అరుస్తామంటారు, అల్లరి చేస్తుంటారు, ఆకలి అయితే మాత్రం ఆగలేమంటారు. పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు. పిల్లవాళ్ళు మామూలుగా ఈ పిల్లవాళ్ళు మన పిల్లలను చూస్తున్న క్రమంలో వాళ్ళు ఎక్కడ కూడా అంత ఈజీగా చదవనంగానే ఏదో చెప్పంగానే చదివే పిల్లలైతే కాదు. మనకు తెలుసు, నిరంతరం మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేనెంత చెప్పినా గొప్ప చెప్పినా మన పిల్లలకు ఆయన చక్కగా చెప్పినాడు, వాళ్ళ పిల్లలే ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, అల్లరి చేస్తారు, లేకపోతే ఏదైనా బంధువుని కాడికి ఫంక్షన్లకు తీసుకుపోతే ఏదేదో అల్లరి చేస్తారు. మన ఇజ్జత్ పోతున్నారు. సో మీ పిల్లవానికి కనీసం మీ బుజ్జికి ఇంత నాలెడ్జ్ లేదు, లేకపోతే గిట్లా అన్నీ చేస్తుంది, ఇక ఐస్ క్రీమ్ తింటూనే ఉంది, నువ్వైతే అది చెప్తావు ఇది చెప్తావు అని ఇలా అనేక రకాలుగా మనం చూస్తున్నాం. తర్వాత మన బళ్ళలోకి పోయిన తర్వాత కూడా వేరే ఇప్పుడు గిట్నే అంటే ఆఫీసర్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకెవరైనా ఇప్పుడు మనకు నిన్ననే జెండా వందనం జరిగినప్పుడు ఏంది మీ పిల్లలు అసలు డిసిప్లిన్ లేదు, లైన్ బొమ్మంటే ఇటు పోతుండు, వాడు అటు పోతుండు, తర్వాత కూసమ్మంటే ఇటు చూస్తుండు అటు చూస్తుండు. అసలు సార్ మాట్లాడుతుంటే కూడా ఎవరు సర్పంచ్ మాట్లాడిన వింటలేడు, ఎవరు మాట్లాడిన వింటలేరు, ఏం చేస్తున్నారు మీరు అని ఇలాంటివన్నీ మనందరం అయితే ఫేస్ చేస్తున్నామని నేను అనుకుంటున్నా. నేను కూడా ఎన్నో అలాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. మనం ఎంత డిసిప్లిన్గా ఎంత క్రమశిక్షణతోటి మనం ఉంచాలనో లేకపోతే అనేక రకాలుగా చెప్పినప్పటికీ అది పిల్లల స్వభావం. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది తప్ప పిల్లవాడు తనంతట తను సపరేట్గా కూర్చుంటే ఇంత సమస్య ఎందుకు ఉంటుంది? ఓ సర్పంచో వాళ్ళకి సరిగా అవగాహన లేకపోవచ్చు. మన విద్యారంగంలో ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళ ఆఫీసర్స్ కూడా పిల్లల యొక్క సైకాలజీ తెలియని వాళ్ళు కొంత ఏంది ఇదేంది పిల్లలు ఇది ఇట్లేంది అని అంటుంటారు. కానీ అక్కడ పిల్లల యొక్క సహజ స్వభావం తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నిమ్మకాయ దాని లక్షణాలు ఉండాలి, సింహం జింక కనబడితే ఖచ్చితంగా వేటాడాల్సిందే, అంటే అది లేకపోతే అది సింహమే కాదు. అబ్నార్ అంటే ఖచ్చితంగా పిల్లవాడు అన్నప్పుడు మన ఆడ కూర్చున్నప్పుడు మాట్లాడుతూ వాడు అల్లరి చేయకుండా మంచిగా కూర్చోబెట్టాం అనుకో, అసలు నిజానికి ఆడు అసలు స్టూడెంట్ కాదు, అసలు ఆడు ఆ పిల్ల ఆ వ్యక్తిత్వం అసలు ఆ పిల్లవాడే కాదు. కానీ ఎట్లా ఉండాలి, ఎట్లా కనీసం గింత కూడా కదలొద్దు, ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటే అసలు ఆ పిల్లవాని లక్షణమే కాదు అది. కాబట్టి పిల్లవాని లక్షణాన్ని అందరం అర్థం చేసుకోవాలి, సమాజానికి కూడా అర్థం చెప్పాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఎందుకంటే మిరపకాయ కొడితే కారమే ఉండాలి, అది లేకపోతే ఏంద్రిది ఏం కారం లేదని పడేస్తాం. రకరకాల వస్తువుల యొక్క స్వభావం అన్నది రకరకాల తీరులో ఉంటుంది. ఆ స్వభావాన్ని అనుకూలంగానే ఇప్పుడు మనకు కారంగా స్పైసీ కావాలంటే మనం ఈ మిర్చి వేసుకొని చేస్తాం, తీయగా కావాలంటే తీయటి లక్షణాలు ఉన్నదాన్ని మాత్రమే వేసుకొని మనం చేయాలి. పిల్లవానికి ఇప్పుడు చదువు నేర్పాలన్నా లేదా ఇంకేదైనా చేయాలన్నా వాని స్వభావానికి అనుకూలంగానే మనం అందులోకి వెళ్ళి చెప్పాల్సిందే. వాడు అల్లరి చేస్తూనే ఉన్నా కానీ ఆ అల్లరి చేయించుకుంటా కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఒక పెద్ద సైకలాజికల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ను అర్థం చేసుకొని అంత ఓపికతోటి టీచింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి అది మోసేవాడికి తెలుసు కాబట్టి బరువు అన్నట్టు ఉపాధ్యాయులు చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినప్పుడు అంత ఈజీగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, ఒకసారి పిల్లల్ని అర్థం చేసుకోరు. వాళ్ళ ఆ అధికారం వాళ్ళ ధోరణిలో వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు నీట్గా ఉండాలి, తర్వాత ఇలా కరెక్ట్గా అడగగానే ఏదో చెప్పాలి, సరే ఎందుకు చెప్పలేకపోతుండనే దానికి కూడా మళ్ళీ దానికి ఒక పెద్ద స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సరే ఏదేమైనా ఇక్కడ మన ఎఫ్ఎల్ఎస్ ఐటెం బ్యాంకు సంబంధించి యాక్చువల్గా నేను ఎంఈఓ సార్ తోటి కూడా చెప్పిన, ఈరోజు మా పిల్లల్ని తీసుకొస్తా అనుకున్నా. మా థర్డ్ క్లాస్లో ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారు, ఆ నలుగురిని ఈరోజు తీసుకొస్తా అని చెప్పినా, నిన్న కూడా వస్తా అని చెప్పారు. కానీ సరే మళ్ళీ ఏదో కారణం చేత నాకు కొంచెం వేరే బిజీ ఉండడం వల్ల నేను లేట్ అయిందని చెప్పి నేను స్కూల్కి పోయి తీసుకురాలేదు. వాళ్ళను కూడా అసలు తీసుకొని వస్తే ఆ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళని ఎట్లా టీచ్ చేయాలి, వీలుంటే నేను రేపు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా. వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఎట్లున్నాయి, ఆల్రెడీ డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో చేరిన వాడు ఎట్లున్నాడు,
ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఎల్కేజీ యూకేజీ ఒక ఫౌండేషన్ స్టేజ్ కంప్లీట్ అయిన విద్యార్థి కూడా ఉన్నాడు, అలాంటి వాళ్ళు ఎట్లున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎఫ్ఎల్ఎస్ ఐటెం బ్యాంక్ ఆల్రెడీ అందరం తీసుకున్నాం, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ క్రమంలో మీ బెస్ట్ ప్రాక్టీసెస్, మీ పాఠశాలలో ఏమైనా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నేను ఇలా చెప్పడం వల్ల మా పిల్లలు మంచి క్యాచ్ చేయడం జరిగింది సార్. తర్వాత ఇంగ్లీష్లో ఫస్ట్ అయితే ఈరోజు అంటే మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్ గురించే మాట్లాడదాం. ఈ ఇంగ్లీష్ సంబంధించింది ఈ ఫోనిక్స్ కానీ, ఫోనాలజికల్ అవేర్నెస్ కానీ, ఇనిషియల్ సౌండ్, లాస్ట్ సౌండ్, ఇవన్నిటికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయా, తర్వాత మీ పాఠశాలలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే అంశాన్ని మనందరం మీరందరూ కూడా షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి. ఫస్ట్ ఆ తర్వాత మీకు ఏ క్వశ్చన్ నెంబర్స్ కొన్ని క్వశ్చన్స్ వారీగా ఉన్నాయి, మీకు ఏ క్వశ్చన్కు సంబంధించి అన్ని క్వశ్చన్లకు నేను వివరించుకుంటా అయితే నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనందరం కలిసి నేర్చుకుందాం. ఖచ్చితంగా వీ హ్యావ్ టు కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదర్వైజ్ వీ కాంట్ టీచ్ టు అవర్ స్టూడెంట్స్ బికాస్ వీ ఆర్ రన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. Without speaking English, without knowing language, we can't teach. So we should learn English, simple sentences. In day-to-day life, children also know some language like water, bring the water, drink water, take the pen. This type of some simple sentences we have to use in our classrooms. So I'm requesting you, please share your బెస్ట్ ప్రాక్టీసెస్ ఆన్ ఎఫ్ఎల్ఎస్ మీద ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ మీ పాఠశాలలో మరి ఎఫ్ఎల్ఎస్ అనేది ఎలా జరుగుతున్నది, దానికి సంబంధించి ఏమైనా ఉంటే అందరూ కూడా షేర్ చేసుకోవాల్సిందే విజ్ఞప్తి. క్లుప్తంగా షేర్ చేసుకుందాం, అది అందరికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, మా పాఠశాలలో చేసింది ఏంటంటే మాకు తక్కువ మంది నలుగురు ఉంది కాబట్టి నలుగురికి 4 ఐటెం బ్యాంక్స్ ఇచ్చాను. వీలుంటే తక్కువ మంది పిల్లలు ఉంటే మీరు కూడా అలా ఇవ్వండి. తర్వాత ఒక్కొక్క నోట్బుక్ ఇవ్వండి. ఇంటి దగ్గర పేరెంట్స్కు అంటే మనం ఇక్కడ ఒకసారి చెప్పిన తర్వాత మనకు అసలు పాఠశాలలో అయితే టైం సరిగా ఉండట్లేదు, మనం అన్నట్టు రెగ్యులర్ సిలబస్కు దీనికి వీలుంటే అక్కడ పాఠశాలలో తల్లిదండ్రులకు కూడా కొంత ప్రాక్టీస్ చేయించేటట్టు కనీసం మనం ఇప్పుడు మానిటరింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎఫ్ఎల్ఎస్ చేస్తురా అన్నప్పుడు వాళ్ళు ఏమైనా రాస్తున్నారా అనేది అదొకటి చేయండి. సరే, ఆ విధంగా అయితే కొంత ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనం విద్యార్థులకు చేయించవచ్చు. సరే, దీనికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది సార్, ఓరల్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ సంబంధించి. ఇక్కడ విద్యార్థికి ఖచ్చితంగా మనమే చదువుతాం కాబట్టి మనం ఇక్కడ పిల్లలకి టెన్షన్ పెట్టాల్సిన పని లేదు. కాకుంటే స్టూడెంట్స్ షుడ్ నో ద వొకాబులరీ. విద్యార్థికి వొకాబులరీ మీద అవగాహన ఉండాలి, కొంత నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఇది రెగ్యులర్ సిలబస్లో భాగంగానే మనం చెప్పుకుంటూ పోవాలి మేడం. అందుకనే వొకాబులరీ మాత్రం విద్యార్థికి రావాలి. ఇంగ్లీష్ వొకాబులరీ, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా మనం ఇది కూడా చేస్తాడంటే అంత ఈజీ కాదు. మనమే కాదు, దాదాపు ఇప్పుడు ఈ ఎగ్జామ్ పెట్టడానికి డైట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందట. డైట్ స్టూడెంట్స్కు మరి ట్రైనింగ్ కూడా ఇక్కడ మన ఎస్సీఆర్టీ నుంచి ఎస్ఆర్పిలో, డిఆర్పిలో ఆ జిల్లాలో వాళ్ళకు ట్రైనింగ్ ఎలా పెట్టాలని ఇవ్వడం జరుగుతుంటుంది. అప్పుడు అక్కడ మీరు ఇచ్చిన సలహాలు కూడా మేము కూడా అక్కడ చెప్పేటట్టు, అంటే వాళ్ళు ఎలా చేయాలి, కనీసం అవసరమైతే ఒక 2 times అయినా చదవండి. ఏ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఎ బ్రాంచ్ అన్నప్పుడు ఓన్లీ ఇక్కడ బ్రాంచ్ ఇక్కడే ఉంది కాబట్టి ఆ విద్యార్థి గుర్తుపట్టేటట్టుగా. దేర్ ఆర్ ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్. సెకండ్ మార్క్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా రాలేదు ఎస్సీఆర్టీ నుంచి. ఎఫ్ఎల్ఎస్ దీనికి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఓన్లీ 3rd క్లాస్కే కాదు, అందరికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు మానిటరింగ్ ప్యానల్ ఇన్స్పెక్షన్ టీంలో వచ్చినప్పుడు కూడా టీచర్స్ ఇంగ్లీష్లో చెప్తున్నారా, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉందా అని కూడా చేస్తారు కాబట్టి మనం వీలున్నంతలో నేర్చుకుందాం. దేర్ ఆర్ ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్. ఓకే సార్, వేర్ ఆర్ ద ఫ్రూట్స్, హియర్ వెజిటేబుల్స్ ఆర్ దేర్. ఇట్లా విద్యార్థికి ఫ్రూట్స్ అంటే కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది. సరే, ఇవన్నీ కూడా మీకు అందరికీ ఇది పెద్ద ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవైతే పిల్లలకి జస్ట్ చదివించడం వెళ్ళడం ఏముంది. అన్వర్ ఈజ్ క్యారింగ్ ఏ బాస్కెట్ ఆన్ హిస్ హెడ్. క్యారింగ్
basket. He is also carrying. He is carrying basket, but on his head అన్నాడు. So this is the correct answer. He is also carrying. He is not carrying. Okay, this is different. Okay, these are the pictures. ఇది అందరికీ అర్థమైనదే. షార్ట్ వోవెల్ సౌండ్, లాంగ్ వోవెల్ సౌండ్ మన తెలుగులో అచ్చులు హల్లులు ఉన్నట్టే ప్రతిదీ కూడా ఇప్పుడు కోడి అంటే కో, ఓ అనే సౌండ్, డి అంటే ఈ అని, కోతి అంటే ఇట్లా, రాజు అంటే రా, ఆ, జు అంటే ఊ అనే సౌండ్, అచ్చుల సౌండ్ తోటే హల్లులకు మన తెలుగులో అయినా నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఇంగ్లీష్లో చదవడం రావాలంటే ఈ సివిసి వర్డ్స్ ఉంటాయి. ఫోనిక్స్లో లాంగ్ వోవెల్ సౌండ్, షార్ట్ వోవెల్. లాంగ్ వోవెల్ సౌండ్ వీ హ్యావ్ 5 వోవెల్స్, టోటల్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్. 5 ఆర్ ద వోవెల్స్, 21 ఆర్ ద కాన్సనెంట్స్. ఈ 5 వోవెల్ సౌండ్ ఖచ్చితంగా మనందరికీ రావాలి. ఈ 5 వోవెల్ సౌండ్ విద్యార్థులకు గుర్తుపెట్టుకోవడానికి ఒక 4 ఫుడ్ ఐటమ్స్ అంకుల్ తీసుకొస్తాడు అని చెప్పి విద్యార్థులకు ఈ ఇనిషియల్ సౌండ్ని మా విద్యార్థులకు గుర్తుపెట్టించిన. ఇప్పుడు మీరు కూడా యాపిల్. లాంగ్ వోవెల్ సౌండ్ అంటే ఏం లేదు, ఏ యాక్చువల్లీ ఒరిజినల్ సౌండ్. ఈ లాంగ్ వోవెల్ సౌండ్, ఐ లాంగ్ వోవెల్ సౌండ్, ఓ, యు. సో ఈ మళ్ళీ షార్ట్ వోవెల్ సౌండ్ మాత్రమే విద్యార్థులకు మనం కూడా నేర్చుకోవాలి. ఏంటిది? యాపిల్, ఆ, ఎగ్, ఏ. ఇది ఇడ్లీ, ఈ, ఆరెంజ్, ఆ, అంకుల్, ఆ. ఈ 5 సౌండ్స్ వస్తే మీరు విద్యార్థి ఇప్పుడు ఏడ చదివినా ఇప్పుడు ఎట్, లెట్, ఎట్ అంతే. ఇక ఇది క్, ఆ, కట్. యు అనగానే ఆ అని విద్యార్థి చెప్పగలగాలి. ఇది షార్ట్ వోవెల్ సౌండ్. ఈ ఖచ్చితంగా ఇది ఒక్కటి మనం నేర్పిస్తే విద్యార్థికి ఇప్పుడు ఏ అని కనపడంగానే ఆ, యాపిల్ గుర్తుపెట్టుకోండి, ఆ, ఏ, ఈ, ఆ, ఆ అంతే. ఈ 5 వోవెల్స్, ఆ, ఏ, ఈ, ఆ, ఆ ఇంతే. ఈ 5 వోవెల్స్ని బాగా ప్రాక్టీస్ చేయించాలి. మళ్ళీ మనం ఇక్కడ విద్యార్థికి రాయించాలి. ఇప్పుడు బి, ఏ, టి, బార్. సేమ్ బీని టీని తీసుకుంటాం, బు, బు, ఎట్, బెట్. బి, ఈ, ఐ అనగానే ఇడ్లీ, ఈ. కాన్సనెంట్ కూడా చెప్పినా కదా, కాన్సనెంట్ సౌండ్ ఖచ్చితంగా నేర్పాల్సిందే. అవును, ఇవి మాత్రం కంపల్సరీగా బాగా కొంచెం స్ట్రెచ్ చేయాలి. నువ్వు అన్నట్టు కాన్సనెంట్ సౌండ్ అంటే A for apple, A for ant, A, A, A. B for bat, B for bird, B, 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 B. C for cat, C for cup, K, 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 K. D for dog, D for doll, D, 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 D. E for egg, E for elephant, A, 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 A. E after F, F for frog, F for fish, F, F, F. అంటే కాన్సనెంట్ సౌండ్స్ మనం ఈజీగా నేను అన్నీ నేర్చుకుంటున్నానే కాబట్టి ఫుఫ్ ఫుఫ్ అన్న జస్ట్ రావాలి. ఈ సౌండ్ రావాల్సిందే. నువ్వు అన్నట్టు కే అని కా కాదు, జస్ట్ క్, జస్ట్ జీ, గ్. జీ మేక్స్, జీ హ్యాస్ 2 సౌండ్స్. అంటే నేను ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క లెటర్ ఎన్ని సౌండ్ చేస్తుందో కూడా వీడియో కూడా చేయడం జరిగింది. కొన్ని లెటర్స్ వీ హ్యావ్ టోటల్ 44 సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. మొత్తం మీద 44 సౌండ్లు అయితే ఇంగ్లీష్లో ఉన్నాయి. ఈ 44 సౌండ్స్ వస్తే అయితే ఖచ్చితంగా అన్నీ మన నేటివ్ లాంగ్వేజ్లో ఉన్నంత క్లారిటీ ఈ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండదు. బ్రిటిష్ లాంగ్వేజ్, అమెరికన్ లాంగ్వేజ్ అని ఉంటుంది. మన నేటివ్ లాంగ్వేజ్లో కొంత క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఏది ఓ అనే ఓతో ఉంటే ఓ అనే పలుకుతుంది, ఎప్పుడు గుడి ఉంటే ఈ అనే సౌండే పలుకుతుంది. కానీ ఇక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవేంటంటే మినిమం సిబిసి వర్డ్స్. మీరు ఇవి నేర్చుకోండి. ఇట్లా చూడండి, బిఐటి, బుక్, ఇట్, బిట్. నెక్స్ట్ బిఓటి, బాట్. బియూటి, బట్. ఇది మనం గుణింతాలు, కా గుణింతం, అచ్చులో అల్లుల కా గుణింతం రాసినట్టు ఇది బా గుణింతం అంతే. ఇక వీ హ్యావ్ 21 కాన్సనెంట్స్. బి తర్వాత సి, సి తర్వాత డి. అలా మీరు ఇవి నేర్చుకుంటే విద్యార్థికి ఇనిషియల్ సౌండ్ ఏంది, లాస్ట్ సౌండ్ ఏంది, ఈ ఫోనాలజికల్ అవేర్నెస్ క్వశ్చన్ నెంబర్ 2 ఈజీగా చేయగలుగుతాడు. ఇవి మెయిన్గా యాపిల్. ఇవి గుర్తుపెట్టుకొని 4 ఫుడ్ ఐటమ్స్ మీ అంకుల్ తీసుకొస్తాడు. ఏంటంటే చేస్తాడు? యాపిల్, ఎగ్, ఇడ్లీ, ఆరెంజ్, అంకుల్. ఈ 5 మాత్రం, ఈ 5 సౌండ్స్ మీద ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. ఇది బాగా వచ్చిన తర్వాత మనకు ఈజీగా
అయితే కొన్ని ఇది ఓ ఉంది, మళ్ళీ లాంగ్ ఓవెల్ ఎప్పుడు చేస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఈ అనేది యాడ్ అయింది అనుకుందాం, ఇక్కడ సెకండ్ ఓవెల్ యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏ మేక్స్ ఒరిజినల్ సౌండ్, ఒరిజినల్ మీన్స్ లాంగ్ ఓవెల్ సౌండ్, బిఏటి, అప్పుడేమో ఆ పలికింది, ఇప్పుడు ఏ బేట్. ఈ సెకండ్ ఓవెల్ డస్ నాట్ మేక్ సౌండ్, ఇది సైలెంట్గా ఉంటుంది. సెకండ్ ఓవెల్ ఈ అనేది ఎక్కువ శాతం అయితే ఈనే ఉంటుంది, ఈ మాత్రం సౌండ్ చేయదు. ఏట్ బేట్. ఇదేమో ఎల్ఏటి లాట్. అదే ఈ యాడ్ అయింది అనుకోండి, ఏట్ లేట్. ఈ డజంట్ మేక్ ద సౌండ్, ఈ సౌండ్ చేయదు. నెక్స్ట్ ఇలానే ఇప్పుడు బిఐ బిక్ మామూలు బిక్, ఇక్కడ ఈ యాడ్ అయింది అనుకోండి, ఐ మేక్స్ అ ఒరిజినల్ సౌండ్ మీన్స్ లాంగ్ వావెల్ సౌండ్, బైక్. ఈ డజంట్ మేక్ ద సౌండ్ ఇయర్. ఇది మామూలుగా ఉన్న రూల్. ఇక్కడ మాత్రం మనం విద్యార్థులకు ఇప్పుడు బిట్ అయింది, అదే ఇక్కడ ఈ పెడితే బైట్. ఐ హ్యాస్ 2 సౌండ్స్, లాంగ్ వావెల్ సౌండ్, షార్ట్ వావెల్ సౌండ్ ఎప్పుడు సివిసి, కాన్సోనెంట్ వోవెల్ కాన్సోనెంట్. జస్ట్ ఇలా ఉన్నప్పుడు మాత్రం ఈ షార్ట్ వోవెల్ సౌండ్ను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ సెకండ్ వోవెల్ యాడ్ అవుతుందో అప్పుడు ద ఎండింగ్ వోవెల్ డజంట్ మేక్ సౌండ్, అది సౌండ్ చేయదు. ప్రాక్టీస్ చేయండి. ఏట్ బేట్. ఓకేనా సార్? ఇలా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇది మాత్రం ఆ ఏ ఈ ఆ ఈ 5 ఓవెల్ సౌండ్ మా పిల్లల్ని ఇలా తీసుకొద్దాం అనుకున్నా వాళ్ళు మామూలుగా డైరెక్ట్గా కూడా ఈజీగా చెప్పగలుగుతారు. కొద్దిగా ప్రాక్టీస్ అవసరం, దీని మీద మాత్రం ప్రాక్టీస్ అవసరం. లాంగ్ ఓవెల్ సౌండ్ ఎప్పుడు చేస్తుంది అనేది ఈజీగా మనకు మళ్ళీ ఇక్కడనే రాయిస్తే ఈజీగా చెప్తారు. అలాగే అంటారు, చెప్తారు, వేరే ఇచ్చినా చెప్తారు అంతే. అంటే లాంగ్ ఓవెల్ షార్ట్ ఓవెల్ అనగలరు అన్న ఒక్కటే. ఓకే అన్న చెప్పే ప్రకారం మనం చివరికి ఫైనల్ మన గోల్ ఏంటంటే విద్యార్థి ఇంగ్లీష్ చదవరావాలి. అది నీకు ఫోనిక్స్ వస్తా రావా కాదు, ఫోనిక్స్ రానోడు కూడా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ లెక్చరర్ అయ్యిండు, ప్రొఫెసర్ అయ్యిండు. ఈ ఫోనిక్స్ నేర్చుకోవాలనేది ఎవరికి లేదు, రూల్ లేదు. ఎన్సీఆర్టీ వాళ్ళు ఎగ్జామ్ పెడుతురు కాబట్టి మనోళ్ళు ప్రిపేర్ చేస్తారు తప్ప ఎస్సీఆర్టీ వాళ్ళు కోర్స్ చేయట్లేదు. దానికి హార్డ్ అనేది నేను చెప్పట్లేదు, మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు సార్ చెప్పినాడు బిఏటి బ్యాట్, ఎఫ్ఏటి ఫ్యాట్, సిఏటి క్యాట్ తెలియకుండానే మనం నేర్చుకున్నాం. అలానే నేర్పండి. కాకుంటే కొద్దిగా జస్ట్ అది సౌండ్ ఇప్పుడు అక్షరాల సౌండ్. ఇప్పుడు మనం తెలుగులో కూడా అక్షరాల మీద శబ్దాల మీద ఇది కా ఇది కో అని ఎందుకు ఒత్తి పెట్టమని చెప్తున్నారా చెప్తలేరా? మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఆల్సో he can speak if you speak continuously in your school. He can speak, no worry about that. You don't worry about that. English or Telugu, those are languages. If you continue 90% లెక్చరర్స్ ఇంగ్లీష్ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ కానీ ఇంగ్లీష్ టీచర్స్కు మన దగ్గర 90% టీచర్స్కు ఫోనిక్సే తెలియదు. నేను ఒప్పుకుంటున్నా. ఇక్కడ టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం వీలున్నంతలో నేర్చుకుందాం మన చేతనైన కాడికి. ఓకేనా మేడం? ఓకే. ఇక్కడ సింపుల్గా మాత్రం ఈ షార్ట్ వోవెల్ సౌండ్స్ అనేది జస్ట్ యాపిల్, ఎగ్, ఇడ్లీ, ఆరెంజ్ ఈ 4 ఫుడ్ ఐటమ్స్ని మాత్రం ఇనిషియల్ సౌండ్. ఎప్పుడైనా విద్యార్థి ఎప్పుడైనా నాకు ఇట్లా బియూటీ చదవలేకపోతున్నా అనుకున్నప్పుడు ఏమంటాం? బు. అది మీరు అన్నారు బి బో అంటాం. ఇది యూ, అరే ఎవరు తెస్తారు యూ అంటే అంకుల్ గుర్తు బో అట్ బట్. అట్లా మనం సిలబుల్స్ వైజ్ కూడా చదవాల్సి ఉంటుంది. సరే, మీకు అవన్నీ పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు, కానీ సింపుల్గా మీరు ఇట్లా చెప్పినప్పుడు మనకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటే బెటర్ అనేది నా ఆలోచన. సరే, ఇవి మాత్రం
ఈ షార్ట్ ఓవెల్ సౌండ్ మాత్రం ఈ 5 ఓవెల్ సౌండ్ అయి చిన్నగా ఈ సౌండ్ మాత్రం నేను మొన్న అంటే ఈ 1-2 ఇయర్స్లో నేర్చుకున్నా తప్ప నాకు ఈ చిన్న 5 సౌండ్లు నేర్చుకోవడానికి కూడా నేను ఇప్పటిదాకా నేర్చుకోలేదు. కాకుండా మా పిల్లవాడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడు కూడా ఈ 5 సౌండ్ చెప్తాడు. దీనికి నేర్చుకోవడానికి ఎప్పుడు నేర్చుకుంటున్నావా ఏ స్థాయిలో అనేది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. చిన్న నర్సరీ పిల్లవాడిని కూడా ఈ 5 ఓవెల్ సౌండ్ నువ్వు నేర్పిస్తే వాడు నేర్చుకోవచ్చు. అంత మాత్రం చేత నాకు రాదు మా వానికి వస్తుందని ఇక్కడ నేర్చుకోవడానికి స్టేజ్ అంటూ లేదు, ఇక్కడే లేదు, అక్కడే లేదు. ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, మీరు ఏ స్థాయిలో నేర్చుకోవచ్చు. సరే వీలున్నంత నేర్చుకుందాం. ఇప్పుడు క అన్నప్పుడు క్ అనేది మనకు అన్ని రైమ్స్ ఉన్నాయి, చాలా రైమ్స్ ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పిన డి ఫర్ డాగ్, డి ఫర్ అంతే సింపుల్గా అవి వినిపిద్దాం. అది చిన్న పిల్లవాడిని ఇప్పుడైతే నోటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు 1.5 ఇయర్ బాబు కూడా డు అంటాడు, పాట పాడుతుంటాడు రోజు పెట్టుకొని. ఇప్పుడు మా చుట్టాల పిల్లలు ఎవరైనా వస్తే అది రైమ్ పెడతారు, అంటారు అంతే, బు అంటారు చాలు. అదే ఈ సౌండ్ కట్. వాట్ ఈస్ ఇనిషియల్ సౌండ్ క్. మరి సి మేక్స్ అనదర్ సౌండ్ ఆల్సో. సి ఇయర్ ఇనిషియల్ సౌండ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఇట్ మేక్స్ సౌండ్. ఖచ్చితంగా సి ఎప్పుడు కా సౌండ్ చేస్తా అనొద్దు. మళ్ళా చూడండి రూల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను అందుకనే ఇక్కడ ఇంగ్లీషు డిఫరెంట్ లాంగ్వేజ్, ఇక్కడ మళ్ళీ అమెరికన్, బ్రిటిషు, తర్వాత సిఐటివై సిటీ. ఇక్కడ సి మేక్స్ స్. దట్ ఈస్ డిఫరెంట్. ఇక అదంతా లోపలికి పోతే డిఫరెంట్గా ఉంటుంది. నేను బోధాల్చుకోలే. ఓకే, ఏ ఓ యు వచ్చినప్పుడు అది కా సౌండ్ పలుకుతుంది. ఈ కానీ ఐ కానీ వచ్చినప్పుడు అది సా సౌండ్ పలుకుతుంది. ఇది మళ్ళీ లోపలికి పోవడం అది. ఓకే సరే. నెక్స్ట్ రోల్ ర్, చీర్, లెట్, మిస్. ఇనిషియల్ సౌండ్ క్లీన్. వాట్ ఈస్ ద ఇనిషియల్ సౌండ్ ఆఫ్ క్లీన్? కానొద్దు. ఓకే చెప్పండి. అలా డౌట్స్ క్లియర్ చేసుకుందా, నేర్చుకుందా. మీరు మనసు పెడితే నేను చెప్తున్నాగా, నేను కూడా నేర్చుకుంటున్నా కాబట్టి చెప్తున్నా. మా పిల్లవాడు నేర్చుకున్న చిన్న పిల్లవాడు కూడా, తెలివిగల పిల్లవాడు, ఫస్ట్ క్లాస్ పిల్లవాడు కూడా అది నేర్పితే నేర్చుకుంటుండు. ఎందుకు మనం భయపడాల్సిన అవసరం ఏంది? కానీ కంపల్సరీ నేర్చుకోమని అనట్లేదు. కానీ వీలుంటే నేర్చుకుందాం. తప్పే ఉంది. ఒకసారి ఈరోజు మొత్తం నేర్చుకుందామనే విందాం. మనం ఫోనిక్స్ బాగా నేర్చుకుందామని విందాం, చూద్దాం వస్తుందా వస్తుందా. వచ్చిందనుకో నష్టమేముంది. నాకు కూడా వచ్చిరా భయ అందాం. నువ్వు వేరే తిరిగి నేర్చుకున్నావు, వచ్చిరా భయ అందాం. నాకు కూడా వచ్చిరా భయ్. చెప్పండి. అవును అవును. ఫస్ట్ సౌండ్ అంటారా, టోటల్ సౌండ్ అంటారా? అవును అవును. ఫైనల్ సౌండ్ ట్ అని. ఈ సౌండ్ చేయదని ఇప్పుడే చెప్పినా కదా. ఓకే, పిల్లలకి ఎట్లా చెప్దామంటే ఒక నిమిషం. బైట్ నా సౌండ్ నోట్ల నీకేమి వినబడ్డది లాస్ట్కు? వదలేదు. నీకేమి వినబడ్డది మేడం? నువ్వు లెటర్ చూడకండి, నా సౌండ్ వినండి అని చెప్తా. బైట్ లాస్ట్కి ఏమి వినబడ్డది మీకు? వినబడ్డది, అయిపోయి లాస్ట్ సౌండ్. ఓకే, అందుకనే చెప్తున్నా వినాలి, సౌండ్ వినాలి తప్ప నువ్వు ఆడ లెటర్ని చూసి చెప్పొద్దు అని చెప్పాలి. నేను ఏం మాట్లాడినా నా సౌండ్ చెప్పాను అలా మనం తప్ప. నేను ఏం మాట్లాడినా లాస్ట్కి ఏమొచ్చింది నా నోట్లోకి వెళ్ళి అదొక్కటి చూడండి. ఓకే నెక్స్ట్ సన్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియల్ సౌండ్? వాట్ ఈస్ ద లాస్ట్ సౌండ్? ఓకే, ఇక్కడ డాగ్ డ్. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. గేమ్, ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవుతారు. గేమ్ జీ మేక్స్ జీ అంటారు, మామూలు లెటర్ జీ, బట్ ఇయర్ గ్. మళ్ళీ జీ ఆల్సో హ్యాస్ మేక్ జీ సౌండ్ ఆల్సో. ఇన్ జిరాఫీ. ఓకే, జిరాఫీ GIRAFE జిరాఫీ. జిమ్ దట్ ఈస్ డిఫరెంట్. షిప్ ఇక్కడ బ్లెండింగ్ అంటే 2 ఓవెల్ కాన్సోనెంట్స్ కలిపి వచ్చినప్పుడు వీటికి సౌండ్ ఉంటుంది. వేరు ఫస్ట్. మరి ఇక్కడ వాట్ ఈస్ ద ఇనిషియల్ సౌండ్?
అనాలి తప్ప ఎస్ ఉంది కాబట్టి స్ అనొద్దు. నెక్స్ట్ ఇక్కడ టీ ఉంది కాబట్టి ట్ అనొద్దు. థింక్. యాక్చువల్గా నేను కూడా థింక్ అనే తా కాదు అసలు, యాక్చువల్గా థింక్ అంటే ఒరిజినల్గా థింక్ అనేది జస్ట్ గాలి వస్తుంది. మేడం కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు రండి, ఎప్పుడైనా నేర్చుకోండి, తెలుసుకుందామంటున్నా కానీ మనం మాట్లాడుకుంటే కాదు. డిఓ గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. ఈ ప్యానెల్ ఇన్స్పెక్షన్లో క్వశ్చనీర్ ఉంది ఒకటి. ఆ క్వశ్చనీర్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా, క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్ కనీసం చేస్తున్నారా, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఇంగ్లీష్ చెప్పకపోతే హై స్కూల్ వాళ్ళకి మెయిన్గా సార్ అన్నాడు. హై స్కూల్ టీచర్లు సోషల్, మ్యాథ్స్, సైన్స్ చెప్పే సార్లు, బయాలజీ చెప్పే సార్లు పూర్తిగా తెలుగులోనే చెప్తున్నారట. కాబట్టి అలాంటి వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళ బడి హెడ్ మాస్టర్కే ఇచ్చేటట్టుగా అలాంటి కూడా తీసుకొద్దాం. హై స్కూల్ బయాలజీ చెప్తుండు, సోషల్ చెప్తుండు, మ్యాథ్స్ చెప్తుండు, కానీ ఆయన మొత్తం తెలుగులోనే చెప్తుండు పాఠం అంతా. అక్కడ విద్యార్థులు చాలా నష్టపోతున్నారు అనేది వాళ్ళు